Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ప్రస్తుతం మనమైతే ఇంకో థీమ్ వినాయకుని అయితే చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, నెమ్మలి వినాయకుని అయితే తయారు చేయడం జరిగింది. సో ఎక్సలెంట్ చేసినారు. సో ఎవరు తయారు చేసినారో కానీ సో చాలా వండర్ అన్నమాట ఇది. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే స్టూడెంట్స్ వచ్చినారు చూడడానికి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుందో. ఇది అడ్రస్ చెప్పలేదు, గోషామాల్లోని బేగం బజార్ లో అయితే ఇక్కడ ఉన్నాం మనం. సో హాయ్. సో ఎలా అనిపిస్తుంది వినాయకుడు? చాలా యూనిక్ గా ఉంది. చాలా అన్ని గణేష్ చూసి ఇక్కడికి వచ్చినాం. అన్ని గణేష్ స్పెషల్ గా రీల్స్ లో చూసి వచ్చినారా? ఏముంది రీల్ లో స్పెషల్ యూనిక్ ఉంది కదా అని చెప్పి అక్కడ ఎల్కో అది వచ్చినప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది. అంటే వినాయకుడి వాహనం కదా ఎలుక, అలా వచ్చింది రియల్ గా. అంటే గణేశుడు ఇక్కడ అనకూడదు, చెప్పండి చూసి అది ఫేమస్ అయింది రీల్ లో. సో అక్కడ నుంచి మేము 2 కిలోమీటర్స్ నుంచి అన్ని గణేశులు చూసుకొని ఇక్కడ ఈ గణేశుని కోసం చాలా వెయిట్ చేసి. భక్తి ఎక్కువే మీకు. చాలా సో స్టైల్ యూనిక్ గా ఉంది కదా, చాలా మంచిగా చేయడం జరిగింది కదా. అవును. ఓకే, డిఫరెంట్ ఈ వినాయక చవితికి అయితే చాలా ఎక్కువగా చేస్తున్నారు డిఫరెంట్ థీమ్స్ తో. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఇది. అంటే డిఫరెంట్ యూనిక్ థీమ్ ఉంది. అంటే అన్ని థీమ్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇట్లా ఈ థీమ్ అనేది ముంబైలో అట్లా ఫేమస్ గణేష్ ఇట్లా హైట్స్. సో ఇక్కడ చూడడం బాగా అనిపిస్తుంది. ఓకే, సో మీరండి మీకు ఎలా అనిపిస్తుంది? అన్నవే చెప్పింది కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. సేమ్ అంటే ఆ పికాక్ థీమ్ తోని డిఫరెంట్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని చూస్తూ వచ్చాం కదా. ఈ థీమ్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ థీమ్ కొంచెం చాలా స్పెషల్ అనిపించింది, యూనిక్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్త్ అనిపించింది చూడడం కూడా. మేము 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాం కదా. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నడుచుకుంటూ వచ్చాం, బై వెహికల్ కూడా కాదు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించింది కదా, అంత బాగుంది. ఇంకా లైటింగ్ లేదు, లైటింగ్ సెటప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటది. కానీ వాళ్ళే యూత్ వాళ్ళు లేరు ఇక్కడ. నైట్ టైమ్ లో వచ్చే వాళ్ళకి అయితే చాలా బాగా అనిపిస్తది. ఓకే, సో ఐ సజెస్ట్ దెమ్ టు కమ్ ఈవినింగ్ టైం. అంటే మార్నింగ్ టైం లో వచ్చినా పర్లేదు, మంచిగా ఉంది. ఇంకా ఈవినింగ్ టైం లో అయితే లైట్స్ ఆన్ చేస్తారు కదా, సో దట్ మంచిగా అనిపిస్తుంది. సో అందరు ఒకసారి రండి, గణేష్ వినాయక చవితి విశేష చెప్పేసేయండి అందరు. హ్యాపీ వినాయక చవితి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, నైస్. చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ అందరూ పాపం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినారంటే వీళ్ళు. సో వర్త్ అంటున్నారు, చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో దీని గురించి 2 మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ నెమ్మలి అంటే అసలు మొత్తం వెనకాల నెమ్మలి ఆకారంలో అయితే వినాయకుడిని చేయడం జరిగింది. దీన్ని ఎలా చేశారు అంటే ఫస్ట్ మొత్తం ఐరన్స్ పెట్టినారంట. సో ఐరన్ పెట్టి యాక్చువల్లీ ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. అసలు పర్యావరణానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల. ఈ మధ్య ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఆ వినాయకుని చేయడం జరుగుతుంది, దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. బట్ ఇది మాత్రం ఎకో ఫ్రెండ్లీ. అంటే ఇంత మంచిగా డిజైన్ చేసి దీన్ని ఎకో ఫ్రెండ్లీగా చేసినారు అంటే చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడినారు, 10 మంది కష్టపడినారంట దీనికోసము. దాదాపు చాలా కష్టపడి చేసినారు. ఇంకోటి అప్రాక్సిమేట్ గా 3 lakhs ఖర్చు అయింది దీనికి. ఎట్లా అంటే 2.85 అని చెప్పినారు అంకుల్. సో ఇంత ఖర్చు అయింది. సో మీకు ఆ డిజైన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకో వైరల్ ఏంటంటే దీని వెనకాల ఒక మూషికం ఎలక ఉంటుంది కదా, అది తిరగడం వల్ల ఇంకా కొంచెం వైరల్ అయిపోయింది ఈ న్యూస్. అందరూ రీల్స్ లో చూసి దీన్ని చూడటానికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, 22 feet ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, ఏ ప్రాబ్లం లేకుండా ఇంతగా మంచిగా చేసినారంటే ఆ డిజైన్ చూడొచ్చు. ఒళ్ళంతా యాజ్ ఇట్ ఈస్ నెమ్మలి ఎలా ఉంటుందో అదే విధంగా చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆ నెమ్మలి పించము, ఆ కిరీటం దగ్గర. సో ఇంకా మీకు లైట్లు వచ్చాయి, ఇంకా ఇప్పుడు చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా చేసినారు. ఇక్కడ కింద మూసికాన్ని కూడా భలేగా అలంకరించినారు చూడండి, చిన్నగా అటు మొత్తం చూస్తున్నట్టు. సో చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎకో ఫ్రెండ్లీ, ఇదే మట్టి, చిక్కీ మట్టి అంట. సో దీంతో అయితే వీళ్ళు మొత్తం చేయడం జరిగింది. సో చాలా బాగా చేసినారు. సో ఎంత మట్టి అయింది అంకుల్? 1 లారీ మొత్తం లారీ మట్టి అయితే తయారు చేయడానికి పట్టిందని చెప్తున్నారు. సో ఎవరైనా ఉంటే గోషామాల్లోని బేగం బజార్కి అయితే వచ్చేసేయండి, చూడొచ్చు. ఎలా ఉంది గణేష్? ఎలా ఉన్నాడు? బాగుందా? చెప్పు.
ఎలా ఉంది? బాగుందా? చెప్పు. నైస్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ ముసాపేట్. ముసాపేట్ నుంచి వస్తున్నారా? ఓకే. దీన్ని చూడటానికి? అవును. ఓకే. ఇవి చూడడానికి వచ్చాం. మొత్తం బేగం బజార్ లో వినాయకులు మొత్తం చూడటానికి వచ్చినారు. చూసినారా మరి? సగం కవర్ చేసాం. ఏం నచ్చినాయి బాగా? ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ బాగుంది కదా? అవును. ఓకే. సో ఇది ఎలా అనిపిస్తుంది? ఇది కూడా బాగుంది. లైక్ ఇప్పుడే వచ్చాం. ఫిష్ టైప్ ఉంది, కొంచెం బాగుంది. నెమలి అదంతా పైన కృష్ణుడిది సెటప్. సో నెమలి పింఛం ఇట్లా పెడతారు కదా, సో ఆ మోడల్ లో సో మంచిగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఎకో ఫ్రెండ్లీ, మట్టితోనే తయారు చేసినారు దీన్ని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయలేదు. ఈ వినాయక చవితికి డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేయడం జరుగుతుంది కదా, సో ఎప్పుడు ఇంత గ్రాండ్ గా నేనైతే చూసింది లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను కూడా ఫస్ట్ టైం వచ్చా బేగం బజార్. ఖైరతాబాద్ కి వెళ్తుండే, ఫస్ట్ టైం ఫ్రెండ్ తో చూడడానికి వచ్చిండే, బాగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నారు కదా, నెమలి వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వినాయక చవితికి అయితే. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ థీమ్స్ తో బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఒకదాన్ని మించి ఒకటి. సో ఇప్పుడు ఈ వినాయకుడి గురించి అయితే తెలుసుకుందాము. మొత్తం అట్రాక్షన్ సూపర్ ఉంది. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? జై శ్రీరామ్, నటవల్లాల్ యాదవ్. ఓకే. సో చెప్పండి, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎవరు చేసినారు? నేను ఫోటో చూసినాను, ఇది ఒకటి అది వాట్సాప్ లో ఒకటి నా ఫ్రెండ్ ఉన్నది నరేష్ గౌడ్, ఆడు నాకు ఫోటో పంపించాను, ఇట్లా చేపిస్తామని ఆడు చెప్పిన. ఓకే. ఎక్కడో ఫోన్ లో చూసినారు AI తో వచ్చిన ఫోటో, జస్ట్ ఫోటో చేసిన నేను ఆడు వచ్చినాడు, నాకు ఫోటో చూపించినది చేయాలని. అలా సరే పోయి మాట్లాడాడతామని అక్కడ పోయినాను, బర్కత్పుర. ఓకే. గణేష్ వాడు అక్కడ ఆర్డర్ ఇచ్చిన, నేను ఆర్డర్ ఇచ్చి ఆయనకి ఫోటో చూపించినది ఇట్లా చేయాలి అని. ఓకే. ఇప్పుడు అంటే ఇంత చేసినారు కదా, ఎంత ఖర్చు వచ్చింది ముఖ్యంగా? 285. ఓకే. 2,85,000. 22 ఫీట్ హైట్ ఉన్నది, 22 అడుగులు. ఫ్రెండ్లీ గణేష్, ఎకో ఫ్రెండ్లీ, మొత్తం ఫ్రెండ్లీ గణేష్, నో ప్లాస్టర్. ఏం యూజ్ చేస్తున్నారు అందులో? చిక్నీ మట్టి, అది కెత్తి బాటిల్ చేస్తారు కదా. ఓకే. అది మట్టి ఉంటది, ఇది ఉన్నది కదా, ఇది మొత్తం చిక్నీ మట్టి, ఓన్లీ మట్టి. 20 ఫీట్ ఉన్నది, 25 ఫీట్స్. బానే, చాలా బాగా ఆపినారు. అది కృప ఉన్నది. అయితే జనరల్ గా హైట్ వినాయకుని చేయాలంటే కొంచెం కష్టమే. అది ఇలాంటి డిజైన్స్ తో మీరు ఎకో ఫ్రెండ్లీ చేసినారంటే 2 మहीने लगे, 2 months. మొత్తం పని చేసిన 10 आदमी करे इसको, 10 लोग करे इसको काम. ఓకే. 10 మంది చేసినాడు మొత్తం. అది ఇంకో 2 months అయింది. 2 months. ఓకే. సో అంటే ఏమన్నా టాస్క్లు వచ్చినాయా, ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా చేసేటప్పుడు? ఏం టాస్క్ ఏం లేదు, మొత్తం బాగా అక్కడి నుంచి నాకు పబ్లిక్ తోటి చాలా ఇష్టం, చాలా. ఎక్కడ పెడతాడు, ఇక్కడ గణేష్ ఎక్కడ ఉందని ఎక్సైట్మెంట్ మొత్తం. నేను బేగం బజార్ పెట్టాను, పబ్లిక్ చాలా మంది చాలా ఇష్టం తోటి వస్తున్నాయి. మీరు అంత బాగా చేసినారు, మరి అంత అందంగా చేసినారు. గణేష్ కృప ఉన్నది. జనరల్ గా నెమలి అంటే చాలా మందికి ఇష్టం, ఆ నెమలి పింఛము అది. కానీ మీరు మొత్తం వినాయకునే చేసి పెట్టేసినారు. 22 అడుగుల 22 ఫీట్స్. ఓకే. మరి రెయిన్ వచ్చింది కదా, రెయిన్ బాగా పడుతుంది ఇప్పుడు, ప్రాబ్లం లేదు? చాలా ఇది ఒక ఫ్రెండ్లీ గణేష్ ఉన్నది, యాంగిల్ ఉన్నది, మొత్తం ఐరన్ కిందికి మితికి తక్ ఐరన్ ఉన్నది. ఓకే. ఆన్ తర్వాత గడ్డి ఉన్నది కదా, గడ్డి కట్టడానికి ఆన్ తర్వాత ఓకే చిక్నీ మట్టి తోటి ఫినిషింగ్ చేస్తాడు. ఓకే. సో ఫస్ట్ ఐరన్ పెట్టి దాని మీద మొత్తం గడ్డి చుట్టేసి మొత్తం చెక్ చేసిన కన్నా ఆన్ తర్వాత గడ్డి పెట్టి మొత్తం చిక్నీ మట్టి చేస్తాడు. ఓకే. నైస్, చాలా బాగా చేసినారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. చాలా బాగా చేసినారు. వస్తుంటారా ఎక్కువ? చాలా మంది రాత్రి నాకు పొద్దుగాల 4 అవుతుంది, బంద్ చేయడానికి టైం దొరకలేదు. మొత్తం కుళ్ళ పెట్టినా నేను. ఎవరు కష్టం వస్తారు కదా, ఆయనకి తక్లీఫ్ రాదు, మొత్తం కుళ్ళ చేసిన.
ఓకే లేక అక్కడ అక్కడ లైన్ పడతాడు, అది పడతాడు. ఇక్కడ ఏం చూసేసుకోవచ్చు అందరూ. చూస్తున్నారే, మొత్తం ఫోటోలు చూసుకుంటున్నాం మంచిగా. ఓకే बहुत अच्छा प्यार मिला हमको भी लोगों से। हाँ। बहुत ज्यादा लोग शौक से गणेश जी देखने आ रहे हैं। ये टाइम पे भी गणेश जी देखने आते हैं हमारे। बहुत कृपा है उनकी। ఓకే నైస్, థ్యాంక్ యూ. जय श्री राम। నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు